రోజులు పైబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఆయాలు కార్యకర్తలు అందరూ కూడా ఏదైతే వాళ్ళకు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారో ఆ హక్కుల కోసం మరి గత 4.5 సంవత్సరాల నుంచి కూడా అడగడం జరుగుతూ ఉంది. మరి ఈ 4.5 సంవత్సరాల్లో పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ పట్ల ఎలాంటి కనికరం లేకుండా ఈ 4.5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన మాటలలో కూడా ఏ ఒక్క మాట కూడా నెరవేర్చకుండా ఈరోజు వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, మరి వాళ్ళ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ఏదైతే ఆ డిమాండ్లు ఉన్నాయో అవి అడగడం కూడా వాళ్ళకి తప్పైపోతా ఉంది. మరి అనేక రకాలుగా నిర్బంధాలు చేసి వాళ్ళను సమ్మెలు చేయకుండా ధర్నాలు చేయకుండా ప్రభుత్వ దృష్టికి ఇంతకుముందు గతంలో మామూలుగా అడిగితే పలకరించే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. మరి ఈ వారం 10 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఏ ఒక్క రాష్ట్రం తరపు నుంచి అంటే నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సింది పోయి ఈరోజు వాళ్ళని గాలికి వదిలేసి మరొక పక్క అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా మూతపడితే ఎవరు కూడా అక్కడ పనిచేయకూడదు వీళ్ళు. మరి ఆ అంగన్వాడీ ఏదైతే స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళను కూడా బలవంతంగా రౌడీల మాదిరి పోయి అధికారులను పెట్టించి ఆ తాళాలు పగలగొట్టి మరి ఏదైతే అక్కడ కొంతమంది టీచర్లను కానీ సచివాలయ ఉద్యోగస్తులను కానీ పెట్టడం జరిగింది. మరి ఈరోజు నేను కూడా ఈరోజు పోయేసి వచ్చినాను ఒక అంగన్వాడీ సెంటర్కు ఆత్మకూరులో అర్బన్ కాలనీలో. అక్కడ కూడా బలవంతంగా తాళాలు పగలగొట్టినారు, ఒక టీచర్ని పెట్టినారు, ఒక 2-3 సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టినారు. అసలు వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఒక్క పిల్లలు లేరు, ఒక్క చిన్న పిల్లలు కూడా లేరు ఆ స్కూల్లో. వీళ్ళు పోయి మాత్రం పెట్టడం అయితే జరిగింది కానీ బలవంతంగా ఎవరు పిల్లలు లేరు అక్కడ. ఒకవేళ రోజు వీళ్ళు అడుగుతా ఉన్నారు. వాటిలో 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఏ ఒక్క కార్యక్రమాన్ని నువ్వు చేసినావా? నువ్వు ఇచ్చిన మాటలే ఏం అడిగితే అంటే ఒకటి అడిగితే 10 వాగ్దానాలు ఇచ్చినవారు. అన్ని అబద్ధాలు. ప్రజలు మోసపోయి అంటే ఉద్యోగస్తులు కానివ్వండి ప్రజలు కానీ అందరూ మోసపోయి నీకు అధికారం ఇస్తే నువ్వేదో పొడుస్తావని చెప్పేసి అవకాశం ఇస్తే ఈరోజు అందరినీ రాచి రంపాన పెట్టి ప్రతి ఒక్కరిని మానసిక వేదనకు మనోక్షోభకు తెలియజేసి అందరినీ కూడా ఈరోజు ఒక ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మంచి మనసుతో వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళ యూనియన్ నాయకులను కూర్చోబెట్టుకొని ఆ ప్రధాన డిమాండ్లన్నీ కూడా నెరవేర్చేలాగా మేము కూడా మా పార్టీ అధ్యక్షుల మీద ఖచ్చితంగా కూడా ప్రెజర్ తీసుకొచ్చేసి వాళ్ళ ఏదైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా జరిగేలాగా చూడడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.